హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు వీడియో ఏంటంటే పెసర ఎలా వేసుకోవాలో మీ అందరికీ షేర్ చేద్దామనేసి వీడియో తీస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి. అలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట మీరు. వీడియోస్లో మా పిల్లలు కనపడతా ఉన్నారు కదండి, పిల్లల చేత పని చేపిస్తూ ఉన్నారు. వాళ్ళ కెరియర్ పాడైపోతుందేమో అని అనుకోవచ్చు. ఫస్ట్ నుంచి ఇంట్లో మాకు ఖాళీ ప్లేస్ ఉండడం వలన చాలా చెట్లు అన్నీ మొక్కలు కానీ అన్నీ పెట్టుకుంటా ఉన్నాను. పెట్టుకునేటప్పుడల్లా అవి మొలకలు వచ్చినప్పుడల్లా అవి ఎలా వేస్తారమ్మా, అవి ఎలా వస్తాయి మొలకలు అనేసి మా పిల్లలు డౌట్స్ అడిగేవాళ్ళు. వ్యవసాయం గురించి అయితే మాకే అంతంత మాత్రం తెలుసు కదండి, మా పిల్లలకు ఇంకా ఏం తెలుస్తుంది అని చెప్పేసి నేను మా అమ్మ మా నాన్నలు కూడా కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటాను. అమ్మ అది ఎన్ని రోజులకి వస్తుంది, ఇది ఎన్ని రోజులకి వస్తుంది అనేసి అడుగుతూ ఉంటాను. నేను వాళ్ళ దగ్గర నుంచి అడిగేసి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని నేను మా పిల్లలకు చెప్తూ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మా పిల్లలకు తెలియజేసినట్టు ఉంటుంది. మా పిల్లలు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదండి వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు. వాళ్ళకు కూడా మనం షేర్ చేసి తెలిసేలాగా చేసిన వాళ్ళం అవుతాం కదా అనేసి నేను వీడియో చేస్తున్నాను. మా పిల్లలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు. సో వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా, తెలుస్తుంది కదా, ఇలా చేస్తారా, విత్తనాలు ఇలా వేస్తారా, ఆ పంట ఇలా వేస్తారా, అలా వేస్తారా అనేసి తెలుస్తుంది కదా. సో అలా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి నేనైతే ఈ ఫార్మింగ్ సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. సో ఈరోజు వీడియో ఏంటో మీ అందరికీ తెలిసిపోయింది కదండి. పెసర ఎలా వేసుకోవాలో తమ్నెల్లో చూసింటారు కదా. సో మనం పెసర ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం పెసర వేసుకోవాలంటే ముందుగా పెసలు తీసుకోవాలండి. చాలా ఫ్రెష్గా ఉండేటివి తీసుకోవాలన్నమాట. ఈ చాలా ఇయర్స్ బ్యాక్ పండించిన పెసలు కాకుండా కొత్తగా పండించిన పెసలు తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఆర్గానిక్ పెసలు ప్లస్ హైబ్రిడ్ పెసల కన్నా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయండి మొలకలు రావడానికి. సో దీన్ని బట్టి మీరు చూసి తీసుకోవాలి పెసలు. సో వాటిని బాగా క్లీన్ చేసేసుకోవాలండి. దాంట్లో ఏం చెత్త చెదారం ఏం లేకుండా క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ మన్నంతా ఇలా తవ్వుకొని వీడియోలో చూపించిన విధంగా తవ్వుకొని క్లీన్ చేసేసుకొని పెసలు అనేటివి ఇలా వీడియోలో చూపించిన విధంగా చల్లుకోవాలి ఫ్రెండ్స్. చల్లుకున్న తర్వాత మన్నులో కవర్ చేసుకోవాలండి. సో ఇవన్నీ చేసే ముందు మనము ఫస్ట్ మన్నులో తేమ ఉందా లేదా, పదును ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. చెప్పాను కదండి, అన్ని వీడియోస్లో చెప్తా ఉన్నాను కదా, పెసలు మొలకొచ్చే దానికి వీలుగా ఉన్నంత తేమ మన్నులో ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. సో మహి క్లీన్ చేశాడు, తవ్వాడు, ఒక లెవెల్గా చేశాడు. పండు, మహి, లక్కీ ముగ్గురు వేస్తా అన్నారండి పెసలు. నేను వేస్తాను అని చెప్పేసి నేను కూడా పెసలు వేసే దాంట్లో తగ్గేదే లేదంటూ ముందుకు
పెసర మొలకలు ఎలా వచ్చాయో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అలాగే ఎలా వచ్చాయో చూడండి. సో మా పెసర వేసే విధానం ఎలా ఉందో, మా పిల్లలు ఎలా వేస్తూ ఉన్నారో, పని ఎలా చేస్తూ ఉన్నారో, మీరేమైనా ఇంకా నా వీడియోస్ గురించి సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఎలా చేస్తే వీడియో బాగుంటుంది అనే వాటిపైన గురించి మీరు సలహాలు ఇవ్వచ్చు. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో. సో నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా మీరు సలహాలు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మీ సలహాలు మాకు విలువైన అభిప్రాయాలు అన్నమాట. ఇదేమో 10 డేస్కి వీడియో తీసానండి. 10 డేస్కి అంతా ఇలా వచ్చేసింది. ఆకులు కొంచెం పెద్దగా అయ్యాయి కదా, కాండం కూడా కొంచెము పెద్దగా పెరిగింది. అలాగే ఆకులు కొంచెము పెద్దగా వచ్చాయి. కాకపోతే కొంచెము పిల్లలు కదండి, పెసరు చల్లింది కొంచెం చిక్కగా వేశారు. సో ఇంత మెండు లేకుండా మనము అక్కడక్కడ కొన్ని మొక్కలు తీసేసుకుంటే కొంచెం బలతలాగా అవుతుంది పెసర. అప్పుడు చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇంకా మనకు 10 డేస్కి అయితే ఇలా వచ్చేసిందండి. ఈ పెసరకి మనము ఒక 1 మంత్ వరకు వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. పెసర మనకు పోతుకొస్తుంది కదా, వేరుశనగ వచ్చినట్టు పోతుకొస్తుంది కదా, ఆ టైంలో మనము వాటర్ బాగా వేసుకుంటే పూత బాగా వచ్చేకి కాయలు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. మా ఇంటి పెసర ఇలా వచ్చిందండి 10 డేస్ తర్వాత. For a sign, wanna make
ఇలాగైతే వచ్చిందండి పెసర. కొంచెం ఎండగా ఉంది కదా, ఎండ టైంలో తీసానండి. లక్కీ నిద్రపోతా ఉండు, నిద్రపోయే టైంలో వచ్చేసి నేను వీటొకటక వీడియో తీసేసుకున్నాను. లక్కీ వీడియో తీసే టైము ఇక్కడికి వచ్చిందంటే ఇంక ఇదంతా పీక్ పడేస్తారండి, అంతా పాడైపోతుంది. అందుకనేసి ఎండ టైంలో వీడియో తీశాను. ఇలా వచ్చిందండి పెసర 10 డేస్కి అయితే. ఇంకా ఇది కంప్లీట్ అయ్యేలోపు అప్డేట్ ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అలాగే మనము ఇప్పుడు పాలకూర ఎలా వేసుకోవాలో వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఎలా వేద్దామో చూద్దాం రండి. పాలకూర వేసుకోవడానికి ముందు నేలంతా తవ్వుకొని ఒక మెత్తగా చేసుకొని ఒక లెవెల్ చేసుకోవాలండి. పండు క్లీన్ చేసేస్తూ ఉంది, ఒక లెవెల్ చేసేస్తూ ఉంది. ఈరోజైతే పాలకూర సీడ్స్ పండు వేస్తుంది అనమాట. సో తవ్వేసి ఒక లెవెల్ చేసిందండి. భూమిలో కొంచెము పదునైతే ఉంది, తేమ అయితే ఉంది. లక్కీ గాడు కూడా వస్తూ ఉన్నాడు. అక్క చేసేటప్పుడు నేను ఎందుకు చేయకూడదు, అక్క వీడియోలో కనిపించినప్పుడు నేను ఎందుకు వీడియోలో కనపడకూడదు. మన్నుతో కవర్ చేసుకున్న తర్వాత మనకి 1 వీక్ ఇవి మొలకలు వచ్చేస్తాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, పాలాకు గింజలు విత్తనాలు ఎలా వేసుకోవాలో మీ అందరికి కనపడతా ఉన్నాయా వీడియోలో. నేను వేస్తాను నాకు పెట్టు అంటా ఉండు. చూడండి లక్కీ ఎలా వేస్తాడు, అన్నీ ఒకే చోట పడేస్తాడండి. ఏమన్నా వీడియో చేద్దాము అనుకుంటే ఏదో ఇలా అడ్డం వచ్చేస్తారు పిల్లలు. మహి మిస్ అయ్యాడండి, హోంవర్క్ ఉందని చెప్పేసి రాసుకుంటా ఉన్నాడు. పండు ఒకటే వేస్తూ ఉంది. పండుగ తోడు లక్కీ వచ్చేసాడు. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా ఇంకా కొంచెము పలతలాగా వేసుకోవాలి. చిన్నపిల్లలు కదా, కొంచెం మెండుగానే వేసారండి. ఇంకా కొంచెం మనము పలతలాగా వేసుకుంటే, ఎంత పలతలాగా వేసుకుంటే అంత గుబురుగా వచ్చేస్తాయి పాలాకు గింజలు. ఆకులు పెద్దయ్యేలోపు అంత బాగా వస్తాయి అన్నమాట. సో ఇలా వేసుకోవాలండి. అలా వేసేసి పండు వెళ్ళిపోయిందనమాట, హోంవర్క్ రాసుకుంటాననేసి. నేనే అంతా మన్నుతో కవర్ చేసుకుంటా ఉన్నానండి. కవర్ చేసుకుంటూ నేనే వీడియో తీసుకుంటున్నాను. మనకు కెమెరామెన్ ఎవరు లేరండి ఈరోజైతే. నేనే కెమెరామెన్, నేనే అంతా కవర్ చేసేసుకోవడం మన్నుతో. వీడియోలో చూపించిన విధంగా మనం మన్నేసి కవర్ చేసేసుకోవాలండి. తర్వాత వాటర్ అయితే ఏమీ వేయట్లేదు మనము, ఎందుకంటే నేను ముందు రోజే వాటర్ వేసి పెట్టాను మన్నుకి. అందుకనేసి నేను వాటరు ఏమి వేయలేదు, ఓన్లీ మన్నుతో కవర్ చేసేసాను. అలా కవర్ చేసిన ఒక 7 డేస్కి అంతా మనకు మొలకలు వచ్చేస్తాయి. ఇవి మొలకలు కూడా ఎలా వచ్చాయో మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేయండి. ఎంచక్క కింద ప్లేస్ ఉంటే ఇలా వేసుకోండి. కుండీలలో వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగా వస్తుంది. ఈ పాలకూర ఒక్కసారి వేస్తే మనము 6 మంత్ వరకు హార్వెస్ట్ చేసుకుంటానే ఉండొచ్చండి.
కొంచెం పెద్ద కుండీలు వేసుకుంటే మనము 6 మంత్స్ వరకు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. ఒక సైడ్ కట్ చేసుకుంటే ఇంకో సైడ్ వస్తుంది, ఇంకో సైడ్ కట్ చేసుకుంటే ఇంకో సైడ్ వస్తుంది. వాటర్ వేసుకుంటూ ఉంటే అలా 6 మంత్ వరకు కంటిన్యూ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ ఆకుకూర వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ పాలాకు వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి, ఉపయోగాలు. సో ఈ ఉపయోగాలు తెలిస్తే మీరు ఎవరు ఈ పాలాకును వదిలిపెట్టరండి అసలు. రోజు అదే అయినా చేసుకొని తింటారు కర్రీస్. సో ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి పాలాకుతో. మనకు 7 days తర్వాత ఇలా మొలకలు వచ్చాయండి. సో వీడియోలో చూసారు కదా ఎలా మొలకలు వచ్చాయో 7 days తర్వాత. చూడండి ఫ్రెండ్స్, పాలాకు కూర మొలకలు ఎలా వస్తాయో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.
సో మనకు ఎంత కావాలో అంతే ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పాలకూర వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు రాకుండా ఉంటాయో మనకి. సో మనము రోజంతా ఇంట్లో పని, పొలంలో పని అంత, కొంతమంది పొలంలో పని కూడా చేస్తూ ఉంటారు కదా. సో శరీరం అంతా బాడీ అలసిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ పాలకూర తినడం వలన కొంచెము శరీరం నీరసించిపోకుండా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో మనకి ఇలా ఇన్ని వచ్చాయండి చెర్రీ టమోటాస్ అన్నీ పీకేసేస్తే ఇన్ని చెట్లు వచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, పాలాక్ ఎలా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని లాగ్ పెట్టి ఒకటి ఇవ్వండి. ఏమన్నా అయితే తర్వాత నేను చూసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, పక్కలో నేను అవి వేసాను కదా, మీకు స్వీట్ కార్న్ వేసి చూపించాను కదా, అవి కనపడతా ఉన్నాయి పక్కలో. స్వీట్ కార్న్ పక్కలోనే ఇది ఆకుకూర వేసానండి, పాలకూర. సో చూసారా ఫ్రెండ్స్, ఆకులంతా ఎంత బాగా వచ్చాయో. ఇదైతే దీన్ని ఇంకా 6 months వరకు మనము ఒక పక్క హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఇంకో పక్క వస్తూనే ఉంటుందండి. వాటర్ వేసుకుంటూ ఉంటే మనకు పాలాకు వస్తూనే ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, పాలాకులో ఉన్న ఉపయోగాలన్నీ మీరు కూడా వినియోగించుకోండి, ఆస్వాదించండి. దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు వీడియో అయితే అదండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను, మీ అందరికీ షేర్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.